హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. ఈరోజు ఒక టిపికల్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 79 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన భారతదేశం ఏ విషయాల్లో ముందుకెళ్ళింది, ఇంకా ఎలాంటి విషయాల్లో వెనకబడే ఉంది, ఇలాంటి ప్రతి ఒక్క విషయాలని పంచుకోవడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే ప్రతి ఒక్క విషయాలు జస్ట్ నా అవగాహనలో నాకు తెలిసిన విషయాలు మాత్రమే మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను. దయచేసి మొత్తం వీడియో చూసిన తర్వాత ఎలాంటి తప్పులున్నా నన్ను క్షమిస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకే ముందుగానే చెప్తున్నాను, నాకున్న నాలెడ్జ్నే నేను మీతో పంచుకోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పాయింట్, వైద్యం. భారతదేశంలో 80% పైగా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులకి నిజంగానే వాళ్ళకి ఎలాంటి రోగాలున్నా మొత్తం క్లియర్ అయిపోతుందా? ఏ హాస్పిటల్కైనా వెళ్తే క్లియర్ అయిపోతుందా? అలా అని మొత్తం చేయట్లేదని చెప్పట్లేదు. ఖచ్చితంగా హాస్పిటల్స్లో మనకు కావాల్సిన వైద్యం ప్రతి ఒక్కటి జరుగుతుంది. కానీ అదే సమయంలో కొంతమంది పేదవాళ్ళకి అలాంటి స్కీమ్స్, ఇంకా కొన్ని స్కీమ్స్ అడిషనల్గా యాడ్ చేస్తే ఇంకా చాలా మందికి బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మనకు 100% మన హెల్త్ బాగుండాలి. హెల్త్ బాగుంటేనే మనం ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవడానికి మనం ముందుకెళ్తాం. హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లోనే కూర్చొని బెడ్ మీద పడుంటే సమస్యలు క్లియర్ అవుతాయా? అవ్వవు. ఏదైనా సాధిస్తామా? సాధించలేము. అలా ఉన్నప్పుడు భారతదేశం ఇంకెప్పుడు ప్రపంచ స్థాయిలో నంబర్ 1 ప్లేస్కి వెళ్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి. ప్రతి ఒక్క పథకాలు పేదవాళ్లకు అందేలాగా మన ఈ పొలిటీషియన్స్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ మన దేశ ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఈ సమస్య పైన పోరాడితేనే ప్రతి ఒక్క పేదవాడికి ఈ హాస్పిటల్స్ లో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకా అడిషనల్ గా కొన్ని స్కీమ్స్ యాడ్ చేసుకొని ఇంకా పేదవాళ్ళకి ఈ పథకాలని అందేటట్టు చేయాలనేది నేను అనుకుంటున్నాను. నా మనస్ఫూర్తిగా నేను అనుకునే పాయింట్. మీరేమనుకుంటున్నారో అది కూడా క్లియర్ కట్ గా కామెంట్లు తెలియజేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్, విద్య. ఇది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడే ఇందాకనే చెప్పాను కదా, మన భారతదేశంలో 80% పైగా పేదవాళ్ళు ఉన్నారు. అలాంటి పేదవాళ్ళకి ఈ విద్య, వైద్యం అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. హెల్త్ ఉంటేనే ప్రతి ఒక్కటి సాధించుకోగలరు. అలానే విద్య ఉంటే వాళ్ళ లైఫ్ ని ఒక స్టేబుల్ గా ఒక ప్రాసెస్ లో పెట్టుకోగలరు. అలాంటి విద్య ప్రతి ఒక్క పేదవాడికి అందజేయాలి. ఇప్పటికీ మన భారతదేశంలో కొన్ని విలేజెస్ లో చదువు ఇంకా అందట్లేదు. కొన్ని విలేజెస్ లో, అన్ని విలేజెస్ అని నేను చెప్పట్లేదు, అలా అని ప్రతి ఒక్క విలేజెస్ కి అందుతున్నాయి అనేది కూడా నేను చెప్పాను. ప్రతి ఒక్క పేదవాడికి చదువు అనేది, ఎందుకంటే పేదవాడిగానే చనిపోతున్నాడు. ఎందుకు? దానికి కారణం ఏంటి? విద్య. ఈ విద్య అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి అందితే 100% ప్రతి ఒక్క పేదవాడు ఏదో ఒక రోజు ధనవంతుడు అవుతాడు. కాబట్టే విద్య అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. విద్య, వైద్యం, ఈ రెండు మాత్రం 100% ప్రతి ఒక్క పేదవాడికి అందాలి. అలా అందుతుందా అంటే 50-50 ఉంది ఇప్పుడు మన భారతదేశంలో. అందుతుంది కొంతమేరకు, అలా అని పూర్తిగా అందుతుందని మాత్రం హార్ట్ఫుల్ గా ఏ ఒక్కరూ చెప్పలేరు. అందుకనే విద్య, వైద్యం ప్రతి ఒక్క పేదవాడికి అందజేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ ప్రతి ఒక్క పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలనేది నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్లో తెలియజేయండి. అండ్ థర్డ్ పాయింట్, రైతులు. ఇప్పటికీ మన భారతదేశంలో 50%కి పైగా రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పటికీ చాలా కష్టాలు ఉన్నాయి. ఇప్పటికీ నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క రాష్ట్రంలో, మన భారతదేశంలో చాలా మంది రైతులు ఆకలి చావులతో చనిపోతున్నారు. దానికి కారణం 100% మన ఈ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ వీళ్ళ వైఫల్యమే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు గనక ఖచ్చితంగా చర్య తీసుకొని ఆ విషయాలపైన ఇంకా స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే ఏ ఒక్క రైతు చనిపోడు. రైతులే కదా, వాళ్ళే కదా మనకు తిండి పెట్టేది. అలాంటి వ్యక్తులకి 100% ఈ రాష్ట్ర గవర్నమెంట్, ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్, ఈ ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలి. రైతులు, విద్య, వైద్యం, రైతులు, ఈ 3 థింగ్స్ ఒక మనిషిని ఖచ్చితంగా మనం బ్రతికి ఉండేటట్టు చేసే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతున్నాను. కాబట్టే నేను థర్డ్ పాయింట్ గా రైతులని తీసుకున్నాను. భారతదేశంలో ఇంకా చాలా మంది రైతులు ఆకలి చావులతో చనిపోతున్నారు. 50%కి పైగా ఉన్న రైతులు మన భారతదేశానికి ఒక వెన్నుముక్క. కాబట్టి ప్రతి ఒక్క రైతుని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉంది. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది.
ప్రతి ఒక్కరూ ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫోర్త్ పాయింట్, కులాలు మతాలు. ఇప్పటికీ మన భారతదేశంలో మన ఊర్లలో మనస్ఫూర్తిగా చెప్పండి, ఎంతమంది కులం చూసి మతం చూసి రెస్పెక్ట్ ఇస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ప్రతి ఒక్కరూ కులాలు, నీ కులం ఏది, నీ మతం ఏంటి, నువ్వు ఆ మతం వాడివా, నువ్వు ఈ కులం మతనివా, అలాంటి భేదాలే చాలా వరకు ఉన్నాయి మన భారతదేశంలో. 100% చెప్తున్నాను. మనం ఇంత వెనకబడి ఉండడానికి మేజర్ 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 కారణం ఏదైనా ఉంది అంటే ఈ కులాలు మతాలు, ఇలాంటి డిఫరెన్సెస్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో, ఎవరైతే ఉన్నారో ఇలాంటి డిఫరెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు, అలాంటి వ్యక్తుల వల్లనే ఈరోజు భారతదేశం చాలా వరకు వెనుకబడి ఉండడానికి మేజర్ కారణం ఇదే. ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క విషయం పైన ఫైట్ చేయాలి. నీకు సమస్య ఉందా, నాకు సమస్య ఉందా, మనం కావాల్సింది మన హక్కుల కోసం పోరాటం చేయాలి. ఎంతసేపు ఇంకా కులాలు మతాలు, నీ కులం ఇది నా కులం ఇది, నువ్వు తక్కువ జాతివనివి నువ్వు ఎక్కువ జాతివనివి, ఇలాంటి భేదాలు ఇలాంటి ఆలోచనలు ఉన్నంత కాలం మన భారతదేశం ఏ రోజు డెవలప్ అవ్వదు. చాలా మందికి ఉంది ఇది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఉంది. నేను అబ్జర్వ్ చేసిన కాడికి నాకు ఎదురైన అనుభవాలను నేను చెప్తున్నాను. చాలా మంది ఇప్పటికీ కులాలు మతాలు అని చెప్పేసి ఆ వేలోనే ఇరుక్కుపోతున్నారు. ఇది 100% తప్పు. చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా కులాలు మతాలు అని చెప్పేసి ఆ పాత్రలోనే ఉండడం నిజంగా చాలా బాధాకరం. ఇది ఇప్పటికైనా సరే మీ పిల్లలకి మీరు చదువు నేర్పించేటప్పుడు ఇతనితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఇతనితో ఫ్రెండ్షిప్ చేయొద్దు అంటే అతని క్యారెక్టర్ని చూడండి. అతని కులం ఏంటి, ఆ కులం అతడా, లేక ఆ కులం క్యాండిడేట్ కాబట్టి అతనితోటి మనం ఫ్రెండ్షిప్ చేయొద్దు, అలాంటి వ్యక్తిని మన ఇంటికి రానియొద్దు, మన ఇంట్లో వచ్చిన తర్వాత అన్నం పెట్టొద్దు. ఇలాంటి భావాలతో ఉంటే మన భారతదేశం ఏ రోజు డెవలప్ అవ్వదు, ఇప్పటికీ డెవలప్ అవ్వదు. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉంది, డెవలప్డ్ కంట్రీగా ఇంకా ఎదగలేదు. దానికి మేజర్ సమస్య ఏదైనా ఉందంటే ఈ కులాలు మతాల మధ్య ఉండే ఒక చిన్న ఫీలింగే చాలా వరకు ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ప్రతి ఒక్క పేరెంట్స్ ఒకసారి ఆలోచించాలి. పిల్లల్ని మనం చదువు సంస్కారం ఇవన్నీ నేర్పించే పద్ధతిలో ఈ కులాలు మతాలు ప్రతి ఒక్కరి మీద ఉండే డిఫరెన్సెస్ ఇలాంటి విషయాలు కూడా మనము నేర్పించాలి. ఎలాంటి వ్యక్తులతో ఉండాలి, క్యారెక్టర్ని చూడాలి, కానీ కులాలు మతాలు ఎప్పుడు ఇలాంటి డిఫరెన్సెస్ చూడొద్దు. మన భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగానే ఉండడానికి మేజర్ కారణం ఏదైనా ఉందంటే ఈ కులాల మధ్య ఉండే ఈ చిచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, మన పిల్లలకి మనమే నేర్పించాలి. కులాలు మతాలు కాదు, మనుషులు ఇంపార్టెంట్, మనుషులతో ఉండే ఆ బంధం ఇంపార్టెంట్. అలాంటి విషయాలు నేర్పించాలి, ఆ దిశగా పనిచేయాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫిఫ్త్ పాయింట్, మన రాష్ట్రాలలో ఇప్పటికీ చాలా వరకు అంటే గవర్నమెంట్ చాలా పనులు చేస్తున్నాయి, చాలా స్కీమ్స్ పెడుతున్నాయి, ప్రతి ఒక్కటి చాలా మందికి అందుతున్నాయి, మంచిదే. కానీ కొన్ని గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని హాస్పిటల్స్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, లేదంటే గ్రామ పంచాయతీలు కానివ్వండి, ఎక్కడికైనా మనం వెళ్తే ఖచ్చితంగా ఒక్క టైంలోనే ఆన్ ద స్పాట్లో పనులు అయిపోతున్నాయా? మనస్ఫూర్తిగా చెప్పండి, ₹1 లంచం లేకుండా ఎవరైనా పనులు చేస్తున్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా మంది పనులు చేస్తున్నారు, చేయట్లేదే చెప్పట్లేదు. చాలా మంది సిన్సియర్ పీపుల్స్ ఉన్నారు, వర్క్ చేసేవాళ్ళు. కానీ చాలా మంది దొంగనా కొడుకులు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తులకి మనమే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. ఎందుకంటే ఏం అవసరం ఉన్నా సరే మనం ఏం కావాలి అంటే ఒక ₹100 ఇస్తే పని అయిపోతుంది, ఒక 500 ఇస్తే పని అయిపోతుంది. ఈ లంచం అనే ఒక చిన్న ప్రాసెస్ ఉంది చూడండి, అది మన భారతదేశానికి వెనకపడిపోవడానికి కారణం అదొక్కటి కూడా ఉంది. మీరు కరెక్ట్గా ఆలోచించండి. మనం లంచం ఇవ్వం, ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ కదా అది చేయాల్సిన పని, గవర్నమెంట్ వాళ్ళే కదా మనకు అది ఆ స్కీమ్స్ అవన్నీ మనకు అందజేసేలా చేస్తున్నారు. అలాంటప్పుడు మనం ఇంకా గవర్నమెంట్కి ఇంకా మధ్యలో ఉండే వ్యక్తులకి ఆ ప్రభుత్వ ఉద్యోగులకి మనం ఎందుకు లంచం ఇవ్వాలి? చాలా మంది ఇంకా గవర్నమెంట్ ఆఫీసెస్లో లంచం తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తులు మారాలి, అప్పుడే మన భారతదేశం ఇంకా ఎదగడానికి ఛాన్సెస్ ఇంకా బాగుంటుంది. అండ్ సిక్స్త్ పాయింట్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మన భారతదేశంలో ఆడపిల్లల మీద జరుగుతున్న ఈ అఘాయిత్యాలన్నీ ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో మనకు అమ్మలున్నారు, అక్కలున్నారు, చెల్లెళ్ళున్నారు, కూతుళ్ళున్నారు. ఎవరైనా సరే ఇప్పటికీ
ఒక అమ్మాయి బయటికి వెళ్తుంది అంటే 100% సేఫ్గా మళ్ళీ రిటర్న్ మన ఇంటికి వస్తుంది అని చెప్పేసి ఎవరికైనా నమ్మకం ఉందా? ఒక కూతురిని కన్నా ఒక తండ్రిగా మీరు ఆలోచించండి. అమ్మాయి బయటికి వెళ్తే మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇంటికి వస్తుందా? ఆ నమ్మకం మీకుందా? ఎవ్వరికి ఇంకా నమ్మకం ఏర్పడట్లేదు. దానికి కారణం చాలా మంది పిచ్చి నా కొడుకులు, చెత్త నా కొడుకులు రోడ్ల పైన అమ్మాయిల్ని చూసే చూపు చాలా ఘోరంగా ఉంది. అమ్మాయి బయటికి వెళ్ళాలంటే ఎంత భయపడుతూ బయటికి వెళ్తుందో అంతే భయపడుతూ మళ్ళీ ఇంటికి వస్తుంది. బయటికనే కాదు, ఇళ్లలో కూడా చాలా మంది ఉన్నారు మగవాళ్ళు. ఒక తండ్రి తన అమ్మాయిని ఏ విధంగా, అంటే ఇవన్నీ నేను చెప్పడానికి నాకే ఎందుకు మనసు ఒప్పట్లేదు, కానీ ఒక తండ్రి దగ్గర సేఫ్టీ లేదు, ఒక అన్న తమ్ముడి దగ్గర సేఫ్టీ లేదు. ఎవరిని నమ్మాలి? సొసైటీలో చాలా ఘోరమైన ఘోరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క అమ్మాయికి సేఫ్టీ కలగాలి. ఆ దిశగా ఇంకా భారతదేశంలో మన ఈ ప్రభుత్వాలన్నీ ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవడైనా సరే, అరే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అందులో, అంత చిన్న చిన్న పిల్లల్ని ఏ విధంగా, అసలు ఎలాంటి ఆలోచనలు, చిన్న పిల్లలనే కాదు పండు ముసళ్ళు, నిజంగా ఇవన్నీ కొన్ని మనం న్యూస్ ఛానల్స్లో చూస్తుంటే మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోతుంది. నేను అందుకనే చెప్తున్నాను, మన భారతదేశంలో ఇప్పటికీ మనం చాలా చాలా విషయాల్లో డెవలప్ అవుతున్నాం. చాలా విషయాల్లో అంత డెవలప్ అవుతున్న మన భారతదేశానికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంకా కరెక్ట్ చేసుకుంటే మనం నంబర్ 1 ప్లేస్లో ఉండడానికి ఎలాంటి సమస్య ఉండదు. అందుకే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను మన భారతదేశాన్ని పరిపాలించే ప్రతి ఒక్క పొలిటీషియన్కి చెప్తున్నాను, మీరందరూ ప్రజల కోసం పనిచేయండి. ఒక కులం కోసమో, ఒక మతం కోసమో, లేదంటే మీ ఓట్లు పడ్డానికో ఇలాంటి విషయాలపైన మీరు పోరాటం చేయకండి. మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఈ 79 సంవత్సరాల్లో మీరే ఆలోచించండి, మనస్ఫూర్తిగా మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, మన భారతదేశం ఏ విషయాల్లో డెవలప్ అయ్యింది, ఇంకా ఎన్ని విషయాల్లో డెవలప్ అవ్వాలి, మనం ఎన్ని విషయాల్లో డెవలప్ అయ్యామో ఇంకా డెవలప్ అవ్వాల్సింది దానికి డబుల్ త్రిబుల్ ఉన్నాయి. ఆ విషయాలపైన పోరాటం చేయాలి. ప్రతి ఒక్కరూ మన భారతదేశానికి ఎంతో కొంత త్యాగం చేసి ఈ మట్టిని విడిచి వెళ్ళిపోవాలి. అలా ఆ దిశగా పనిచేయాలన్నదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ 7th పాయింట్, నిరుద్యోగ సమస్య. మన ఒక్క స్టేట్లోనే ఆలోచించండి, 1 ఇయర్కి 3,50,000 నుంచి 5 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు చదువు కంప్లీట్ చేసుకొని. ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరుకుతుందా? ఇప్పటికీ 19 నుంచి 29 సంవత్సరాలు ఉన్న నిరుద్యోగ పిల్లలు 24% ఉన్నారు మన భారతదేశంలో. అంటే ఎంతమంది చదువు కంప్లీట్ చేసుకొని ఏదో ఒక జాబ్ చేయాలి, తల్లిదండ్రులకి వాళ్ళు కూడా సహాయంగా ఉండాలని చెప్పేసి చాలామంది ఈ ఉద్యోగాల కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకు కూడా అవకాశాలు కల్పించాలి. ఇదే నేను చెప్పాలనుకునే ఈ 7 పాయింట్స్. 100% ఇవి జరుగుతుంది అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇవి జరిగేటివే. ప్రతి ఒక్క పొలిటీషియన్ అనుకుంటే ఖచ్చితంగా ఇవి జరిగేటివే. ఇది జరిగితే మన భారతదేశం ప్రపంచ స్థాయిలో నంబర్ 1 వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకే నాకు ఆగస్టు 15 ఈ 2026కి ఒక స్పెషల్ వీడియో ఏదైనా చేయాలి మన దేశం గురించి, మనము భారతదేశానికి చేయాల్సిన కాంట్రిబ్యూషన్ గురించి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. దయచేసి వీడియోని లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్.